కరీంనగర్ స్టేషన్ అప్గ్రేషన్ అండ్ రీ ఓపెనింగ్ సంబంధించింది ఫుల్ అప్డేట్. ఇది మెయిన్ ఎంట్రీ. నేను తిరిగిన స్టేషన్స్లో అయితే 100% చెప్తున్నా, దీనంతా డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ ఇంకా ఫ్యాన్సీ ఉంది, అబ్జర్వేషన్ లేదు కానీ ఇక్కడ చూడు ఫ్యామిలీ లేదు, ఎందుకంటే సెంటర్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు అభిరామ్. ఇప్పుడు ప్రజెంట్ మన కరీంనగర్ స్టేషన్ దగ్గర అవుతున్నాం. రీ ఓపెనింగ్ అంట త్వరలో, కానీ అది ఎప్పుడైతే తెలియదు. కానీ మనం చూసుకోవచ్చు స్టేషన్కి ఒకప్పుడు ఒకటే ప్లాట్ఫామ్ ఉండే, అది కూడా అటుపక్క ఉండే. ప్రజెంట్ మనం అయితే సెకండ్ ప్లాట్ఫామ్ కాడ అవుతున్నాం. ఇటుపక్కనేమో ప్లాట్ఫామ్ 3 ఉంది. లోపలికి పోదాము. లోపలికి చూస్తుంటే మరి ఏమైనా విచిత్రంగా కొత్త కనిపిస్తుందా చూద్దాం. చూసుకోవచ్చు మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 కాడ ఉన్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 3 సేమ్ ఇదే మనం ఎయిర్పోర్ట్లో చూస్తాం కదా, సేమ్ ఇదే దీని డిజైన్తోనే సేమ్ ఎయిర్పోర్ట్లో ఉంటాయి కదా. ఇప్పుడు గేట్ పాస్ ఉంటాయి కదా, గేట్ పాస్ డిజైన్ లెక్కనే ఉంది ఇది కూడా. సో మనం ఇప్పుడైతే ఇది సెకండ్ ప్లాట్ఫామ్, ఇది థర్డ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం డిజైన్ కిందకి చూసుకుంటే ఈ యొక్క ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, డిఫరెంట్గా ఉంది. మనం ఇంతవరకు ఏ స్టేషన్లో చూడలేని డిఫరెంట్ ట్రయాంగిల్ షేపు. అండ్ మన సేమ్ రెగ్యులర్గా ఉండేది కరీంనగర్ బోర్డు కూడా ఉంది. దాని తర్వాత ఇంకొన్ని ముంగ చూసుకుంటే ఇక్కడ ట్యాప్ సంబంధించిన అవి కూడా ఉంది. చూసుకోండి, ట్యాప్కి సంబంధించిన సింబల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ట్యాప్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు. ఇది కొత్త కన్స్ట్రక్షన్ చేసిన ట్యాప్స్ ఇవి. పాత అయితే ఇంతవరకు ఇక్కడ ప్లాట్ఫారమే లేకుండా, ఇక్కడ ప్యూర్ ఇక్కడ ప్లాట్ఫారమే లేకపోతున్నాయి. ఖాళీ ఇప్పుడు ట్రైన్స్కి గూడ్స్ వస్తాయి కదా, ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసేదానికి రోడ్డు ఖాళీ ఎట్లనే ఉంటుండే. సో ఇక్కడ చూసుకుంటే ఇంకొన్ని చూసుకోవచ్చు. మన స్టెప్స్ సంబంధించింది, ఎస్కలేటర్ సంబంధించింది, లిఫ్ట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనకి మెన్షన్ చేసేది. కానీ ఈ ట్యాప్స్ ఎవడైతే తాగారు, జస్ట్ యూస్ కోసం అయితే ఈ ట్యాప్స్ ఉంటాయి. డ్రింకింగ్ సంబంధించింది అస్సలు కాదు ఇంకా ఇంతకి. ఎందుకంటే ఈ ఒక ఇండియన్ రైల్వే సిస్టంలో మాత్రం ఖాళీ డ్రింకింగ్ అని పెడతారు, కానీ ఈ 1% కూడా ఎవరు తాగనేదాడు. ఖాళీ మొహం గడుపుకోనికి లేకపోతే సంథింగ్ ఏమైనా అవసరం ఉంటే తప్ప సో వాడనే వాడదు. అండ్ మనం ఏంటంటే ఇంకా ఈ యొక్క డిఫరెంట్ ఈ ట్రయాంగిల్ షేప్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మళ్ళీ మనం ఒకసారి పైనకి పోయి చూద్దాము. ఇంకా ఏంటంటే ఇప్పుడు స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ కూడా పైనకి వెళ్ళి చూద్దాం ఒకసారి మరి ఎట్లుందో. చూసుకుంటే బై 100 మీటర్స్ డిస్టెన్స్తోనే ఈ యొక్క ట్యాప్స్ అనేవి ఉన్నాయి. ప్రతి ట్యాప్స్కి అయితే 4 ట్యాప్స్ సపరేట్గా ఉన్నాయి. అండ్ ఇటుపక్క అటుపక్క సంబంధించిన ట్యాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకొంచెం ముంగట నడదాం. ముంగట అయితే ఎక్స్లేటర్ అయితే ఉంది, కానీ ఇంకా ఓపెన్ చేయలే. సో మనం చూసుకుంటే ఈ యొక్క నేను తిరిగిన స్టేషన్స్లో అయితే 100% చెప్తున్నా, దీనంతా డిఫరెంట్ ఆర్కిటెక్ట్ మాత్రం ఎంత చూడలే. ఈవెన్ విజయవాడలో కూడా ఇట్లాంటి ఆర్కిటెక్ట్ మాత్రం ఏం లేదు, అన్ని ఓల్డ్ అండ్ సంబంధించింది. ఇప్పుడు కాచిగూడ సికింద్రాబాద్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు కదా, ఆ డిజైన్ కూడా ఇట్లాంటివి ఏం లేవు. నాకు తెలిసిన మాటకైతే మన కరీంనగర్ స్టేషన్కి మన వాళ్ళు డైరెక్ట్ ఇచ్చి పడేస్తారు, అన్నిటికీ ఎట్లా అంటే పోటీ చేస్తారు. చూసుకోవచ్చు మా కరీంనగర్ అయితే ఎక్స్లైటర్ కూడా వచ్చింది. మావాడు ఫస్ట్ అడుగు పెడతారు, మా దాంట్లో కూడా అయితే అడుగు పెట్టే, నేను కూడా ఇప్పుడే ఫస్ట్ అడుగు పెడతాను. సో ఈ యొక్క కంటిన్యూ అయిన తర్వాత ఇంకెట్లుంటుంది తెలియదు. మనమైతే పైనకి ఎక్కుతున్నాం. నేనైతే ఫస్ట్ టైం మా కరీంనగర్లో, నేను అది కూడా గవర్నమెంట్ ప్రాపర్టీలో ఎస్కలేటర్ ఎక్కువ ఫస్ట్ టైం. సో అయితే టాప్ ఎండ్కి వచ్చేసి పైన చూసుకోవచ్చు. మొత్తం వ్యూ అయితే డిజైన్ ఉంది. అరే భయ్ లిఫ్ట్ కూడా ఉంది కదరా. సో వ్యూ చూసుకోవచ్చు, హైలైట్ ఉంది వ్యూ మాత్రం. అరే భయ్ అరే పైన రేకులకు కూడా కలర్ చేంజ్ రా. చూడు, వైట్ బ్లాక్, బ్రైట్ అండ్ బ్లాక్ లా కాంబినేషన్ పెట్టారు, మస్తు కదా. సన్సెట్ వ్యూ చూసుకోవచ్చు, అద్దరిపోయింది అసలు నిజంగా. కరీంనగర్ వ్యూ మొత్తం కనిపిస్తుంది, సన్సెట్ ఇదంతా. ఎగ్జాక్ట్ మేము అయితే 6:45కి ఇస్తాం ఎగ్జాక్ట్ టైమింగ్. రే మొత్తం అరే వేరే పెట్టింది కదా, ఫుల్ ఎంటీ స్పేస్, ఫుల్ గ్యాప్ ఉంది. ఎట్లాంటి ఇరుకుటం కానీ ఇంకా ఇట్లాంటివి అయితే ఏమి లేవు. దాదాపు ఇటు నుంచి ఇటు వరకు దాదాపు 15 మీటర్స్, నాట్ 5 మీటర్స్ 10 మీటర్స్, ఇట్స్ 15 మీటర్స్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడు, ఇక్కడ ఇంకా సేమ్ మెట్రో టైప్లో అక్కడ మనకు మెన్షన్ చేసి చెప్తారు కదా, అవి కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ పైన ఇంకా చూసుకోవచ్చు స్టెప్స్ ఉన్నది, రైల్వే సంబంధించిన డీటెయిల్స్ ఉన్నది.
అండ్ పైన ఒకటైతే స్క్రోలింగ్ అయితే నడుస్తుంది, ఇంకా మేబీ చేయొచ్చు చేంజెస్. ప్రజెంట్ మనకి రెగ్యులర్ ట్రైన్స్ అయితే ఏమేమి నడుస్తుందంటే కరీంనగర్ టు తిరుపతి అండ్ కరీంనగర్ టు కాచిగూడ ప్యాసింజర్ ట్రైన్. అది నేను చెప్పింది కరీంనగర్ అయితే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇంకొకటి కరీంనగర్ టు కాచిగూడ ప్యాసింజర్ ట్రైన్, అండ్ కరీంనగర్ టు సిర్పూర్ కాగజ్నగర్ అదొకటి ప్యాసింజర్ ట్రైన్. రెగ్యులర్ అయితే ఇవి నడుస్తున్నాయి. సో స్టార్టింగ్ టు ఎండింగ్ గ్రే అండ్ వైట్ కలర్తోనే ఉంది. అయ్యో వా సూపర్ వ్యూ. సో సరే ఇంకా వర్క్ అయితే పెండింగ్లో ఉంది. సో నడుస్తుంది ఇంకా వర్క్. ఇదేమో ప్లాట్ఫామ్ నెంబర్ 1, ఇదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2. మనం ఇందాక బ్లాగ్ చేసిన అద్దెకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3. సో ఇదైతే ఎంట్రింగ్, ఇది మెయిన్ ఎంట్రీ, అదేమో సెకండ్ ఎంట్రీ. యాక్చువల్లీ అదైతే ఫస్ట్ ఎంట్రీ అయితే అది అక్కడ నుంచి ఉంటుంది పాతది, ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రీ కొత్తగా. ఇక్కడ నుంచి ఎగ్జిట్ కావచ్చు, ఇన్ కావచ్చు. సేమ్ అదేవిధంగా అక్కడ ఓన్లీ ఎగ్జిట్, నో ఇన్ మాత్రం ఒకటే ఉంది అండ్ ఎగ్జిట్ మాత్రం 2 ఉన్నాయి. సో మనం ఇప్పుడు అయితే కరీంనగర్ టికెట్ అండ్ వెయిటింగ్ హాల్ అయితే మనం ఉన్నాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి టికెట్ బుకింగ్ సెంటర్ అండ్ జనరల్ టికెట్ను బుకింగ్ సెంటర్ సంబంధించింది. ఇది నాకు తెలిసిన మాటకైతే జనరల్కి 2 కంపార్ట్మెంట్స్ సంబంధించింది ఇస్తారు. సో నేను అదైతే జనరల్ అనుకుంటున్నా అండ్ ఆఫ్టర్ దెన్ ఇది సంబంధించిన బుకింగ్ సెంటర్ అనుకుంటున్నా. లేదంటే అన్నిటికీ ఆల్ ఇన్ వన్లా చేసేసుకున్నారు. సో మనం ఒకటి లాంగ్ లుక్ వేద్దాం. ఇది లాంగ్ లుక్. అక్కడ చైర్స్ ఉన్నాయి కదా, చైర్స్ మాత్రం బాగానే ఉన్నాయి. దాదాపు ఒక 20 to 25 వరకు చైర్స్ ఉన్నాయి అండ్ ఎంతమంది 50 to 60 మెంబర్స్ కెపాసిటీ ఉంది. సో లైట్ చూసుకోవచ్చు, పైన అన్ని LED లైట్స్ అయితే ఫిక్స్ చేశారు. సో ఇక్కడైతే పెద్ద స్క్రీన్ ఇచ్చింది, పెద్ద టీవీ చూసుకోవచ్చు. దాదాపు నాకు తెలిసిన మటుకైతే ఇది ఒక 70 inches to 80 inches వరకు టీవీ ఉంటుంది. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది, మన ఏ ట్రైన్స్ పోతున్నాయి లేదంటే లేకపోతే న్యూస్కి సంబంధించి ఉంటాయి కావచ్చు. సో అండ్ సారీ ఇక్కడ ఇంకా టీవీలో 1 2 3 ఉన్నాయి ట్రైన్లు. నేను ఇప్పుడు మా దోసారి చెప్తాను 3 టీవీలు ఉన్నాయి అనేసి. సో అక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, అదర్ దెన్ ఇక్కడ ఒకటి, మొత్తం 3 టీవీలు ఉన్నాయి అండ్ స్క్రోలింగ్ బోర్డు కూడా ఇక్కడ ఒకటి ఉంది చూసుకోవచ్చు. కానీ లిటరలీ ఇంతగానో డెవలప్ అవుతుంది అస్సలు ఊహించుకోలేదు. నేనైతే షాక్, నిజం చెప్తానా. ఇది రైల్వే స్టేషన్ కాదు, డైరెక్ట్ ఏది ఎయిర్పోర్ట్ అయితే దింపి పడేసారు. అంత డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, ఎయిర్పోర్ట్లో ఉన్న ఫీల్ అనిపిస్తుంది నాకైతే. నీకు ఎట్లా అనిపిస్తుంది ఇందులో కానీ. అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు ఒకటి చూపించాలి. అయ్యో రెగ్యులర్గా వేసే తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండ్ కాచిగూడ కరీంనగర్ డెమో ట్రైన్ అండ్ కరీంనగర్ సిర్పూర్ మెమో ట్రైన్, కరీంనగర్ మెమో ట్రైన్. అంటే మెమో ఏంటంటే డెమో వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉంటుంది ప్యాసింజర్ ట్రైన్, మెమో వచ్చేసి చిన్నగా ఉంటుంది. డెమోకి వచ్చేసి ఒక 15 కోచెస్ ఉంటాయి, మెమోకి వచ్చేసి 6 to 8 కోచెస్ వరకు ఉంటుంది. సో ఇక్కడ టైమింగ్ చూసుకోవచ్చు, మార్నింగ్ 7:55 AM అండ్ కరీంనగర్ సిర్పూర్ వచ్చేసి 8 AM అండ్ ఇదేంటంటే కాచిగూడ కరీంనగర్కి వచ్చేసి ఈవినింగ్ 2:30కి అయితే ఉంది. అండ్ తిరుపతి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, నాట్ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ డైలీ సండే థర్స్డే మాత్రం 7:15కి అయితే ఉన్నాయి. అండ్ రీచెస్ టైమింగ్ చూసుకోవచ్చు. ఇక దీని బదులు ఇంకొన్ని కూడా ట్రైన్స్ అయితే యాడ్ అవుతాయి. సో దానికి ఇంకా సపరేట్ ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్లో కూడా ఇచ్చేసారు. ఎంఎం లాంగ్వేజెస్ ఏంటంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ కొన్ని ప్లాట్ఫామ్ టికెట్స్ సంబంధించింది, జనరల్ టికెట్స్ సంబంధించింది, అన్ని ఫుల్ డీటెయిల్స్ సంబంధించింది అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి మనం చదువుకోనికి. అండ్ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒక్క ఫ్యాన్స్ కూడా లేదు, మీరు అబ్జర్వేషన్ లేదు కానీ ఒక్క సింగిల్ ఫ్యాన్ కూడా లేదు. ఎందుకంటే ఇది సెంట్రల్ ఏసీ వెయిటింగ్ హాల్ కమ్ టికెట్ బుకింగ్ సెంటర్. ఇక మీ ఇంట్లో అంటే నార్మల్, ఎందుకంటే బయట అయితే సెంట్రల్ ఏసీ నాకు ఏం చెప్పారు. ఇంకా వర్క్ అయితే పెండింగ్ ఉంది, ఫస్ట్ మంచిగా అనుకుంటున్నాను. సో ముంగడ ఒకటి చూసుకోవచ్చు, మనకు ఒక ట్రైన్ అయితే వస్తుంది. అది రైట్ ఈ ప్లాట్ఫామ్ పైన వస్తుంది, కొద్దిగా స్పీడ్ మీద కూడా ఉంది ట్రైన్. సో మనమైతే కరీంనగర్ మెయిన్ ఎంట్రీ అని చెప్పినా కదా, ఇన్ అవుట్ ఇది. అండ్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉర్దూ ఉంది ఆపోజిట్ రైడ్, అంటే ఇది ఇది అవుట్ దిక్కు అయితే ఉర్దూ ఉంది. అండ్ బయట అయితే వ్యూ అయితే ఇది. సో చూసుకోవచ్చు, కొద్దిగా డిఫరెంట్ లుక్ ఇచ్చింది కరీంనగర్ స్టేషన్కి అయితే.
సో ఇంకా అటుపక్క తెలుగు ఇంగ్లీష్ ఉంది. సో మనం ముంగడికి వెళ్ళిద్దాము. ఎన్ని ట్రైన్స్ వస్తాయి అన్న ఇక్కడ నుంచి డైలీ అయితే? 40 ట్రైన్సా? ఇప్పుడు బైపాస్ ఒకటి రూట్ వేసి అయిందా అంటే డైలీ 40 ట్రైన్ నడుస్తాయి ఓన్లీ మన ప్యాసింజర్ సంబంధించింది. సో చూసుకోవచ్చు ఇక్కడ హిందీ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా పెట్టేసారు. లిటరలీ 40 ట్రైన్స్ అంటే నేను మెంటల్ ఎక్కిపోయింది నాకు ఒకటేసారి. నాకు అసలు బ్రిడ్జ్ కూడా లేదు. మొన్న రీసెంట్గా ఒక 2 years నుంచి కన్స్ట్రక్షన్ 1.5 year నుంచి కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది. కానీ ఆ కన్స్ట్రక్షన్ కనుక ఈ ఒక 2 months రాకపోతే కనుక వాడికి సావే, గేట్ మ్యాన్కి అయితే సావే. రోజుకి 40 నుంచి 45 ట్రైన్లు తీస్తూనే ఉండాలి, ఎత్తనే ఉండాలి, ఎత్తనే ఉండాలి, తీస్తూనే ఉండాలి. కానీ వాని చెయ్యి మాత్రం పోతుంది. ఇక వాని గురించి ఆలోచించుకుంటే బాగా అనిపిస్తుంది. సో ఈ బ్రిడ్జ్ కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ అయితే కనుక అందరికీ బేఫిగర్. సో చూసుకోవచ్చు ఇక్కడైతే కరీంనగర్ అని తెలుగులో రాసి పెట్టారు. కానీ ఎంత చెప్పినా ఒక ఫీల్ ఒకటి ఉంటుంది. మనము ఇంగ్లీష్లో చూసింది, హిందీలో చూసింది, ఉర్దూలో చూసింది దానికన్నా కరీంనగర్ అని తెలుగులో చూస్తేనే అదొక ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది. అబ్బా నిజంగా ఏ ఊరు చూసినా నాకు ఏమనిపించదు, కానీ తెలుగులో మాత్రం కరీంనగర్ అని చూసేసరికి ఆ తృప్తే వేరబ్బా. సో ఇప్పటికి వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి ఏంటంటే 1 month తర్వాత ఈరోజు డేట్ వచ్చేసి April 7th, 2025. ఆఫ్టర్ ఈ మేలో ఆ డేట్ ఇంకా అనౌన్స్మెంట్ అయితే వేయలేదు. మేలో అయితే మన టికెట్ కౌంటర్ ఉంటాయి కదా బుకింగ్ సంబంధించింది, ఆ ఒక ఆఫీస్ చుట్టుపక్క ఉండే అటు షిఫ్ట్ చేస్తారు మెయిన్ ఆఫీస్కి. ఎందుకంటే ఓల్డ్ స్టేషన్ అయిపోయిందంటే ఈ ఉంది కదా ఓల్డ్ స్టేషన్, ఈ పైనకి అయింది. ఇప్పుడు ఈ రూఫ్ ఉంది కదా, ఈ రూఫ్ పైనకి అయిపోయింది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే అట్లా తిరిగి ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ఒక 1 monthలో అటు షిఫ్ట్ చేస్తారు మొత్తం రూమ్స్ అవన్నీ. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి బుకింగ్ అయిపోయింది, బుకింగ్ సెక్షన్ అదొకటి ఎప్పుడు అండ్ అఫీషియల్గా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేది తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైతే అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ చేస్తుందో అప్పుడు మనము సపోజ్ ఈ రోజు ఓపెన్ అవుతుంది అనేసి, అంటే రీఓపెనింగ్ అవుతుంది అనేసి, అప్పటివరకు మనం ఏం చెప్పాలి. సో మనమైతే చూసుకోవచ్చు కరీంనగర్ తెలుగు బోర్డు కడుతున్నాం. ఈ ఫీల్ అసలు మాటలు చెప్పలేను భయ. తెలుగులో మనది కరీంనగర్ పేరు చూసేసరికి చూసుకోవచ్చు. మనమైతే ఇంజన్ పక్కకి ఎత్తున్నాము. గరం గరం గాలి వేరే ఉంది వేడిగా చూసుకోవచ్చు. కో పైలట్ అయితే ఇక్కడనే ఉన్నాడు. ఇంజన్ అయితే ఖాళీగా ఉంది లోపల. ఒకసారి అడుగుదాం లోపల పోవాలి. ఖాళీ ఒకటే అన్నాడు. అలానే కొన్ని కేసెస్లో కొంతమంది కొన్ని ఐటమ్స్ ఖరాబ్ చేసినట్ట. సో మనం కూడా ఏం లేదు అదైతే అడిగినాం. ఒక్కసారి నేను చిన్నప్పుడు ఒకటేసారి ఏమో అవచ్చు లోపలికి ఎక్కింది, కానీ అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో మనమైతే ఇక ఓపెనింగ్కే డైరెక్ట్ వద్దాం. ఇక్కడైతే ముచ్చట్లేవు ఇక. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మిస్ కాకండి. ఇప్పుడు ఇంకొక 3-4 వ్లాగ్స్ ఉన్నాయి. అది పెద్ద బ్లాగే, అది చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్